వేస్తున్నా చూడాలి. నా ఫేవరెట్ కట్మిర్చి పచ్చి కొబ్బరి అన్నమాట. ఇవన్నీ కొబ్బరి పొడి హోమ్మేడ్ తయారు చేసి పెట్టుకోండి. అప్పుడప్పుడు చేస్తాను. సో పచ్చి కొబ్బరి ఇప్పుడు చాలానే కొబ్బరి చక్కెర ఈ పొడి మిక్స్ చేసిన. ఏంటంటే ఊరికే బయటివి డైలీ పెట్టలేము కదా, సో ఎప్పుడైనా ఒకసారి పెడతా. ఫ్రూట్స్ లేదంటే స్ప్రౌట్స్ ఇవన్నీ ఏదో ఒకటి ఉంటుంది. ఒకటేమో ఇంట్లో చేస్తాను. ఇంకా లంచ్కి అయితే చపాతీ వేసి దానికి ఆలు చేశాను. మ్యాక్సిమం చపాతీ పెట్టినప్పుడు కుక్కర్లో చేసే కర్రీసే చేస్తాను, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో కుక్కర్లో అటు కర్రీ అయ్యేలోపు ఇక్కడ చపాతీ వేసేస్తాను. ఇంకా యాపిల్ ఉంటే యాపిల్ పెట్టేసిన. ఇంకా పొద్దున ఏమంటారు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇది ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఇది చేసిన పాస్తా చేసిన. ఆన్లైన్లో తీసుకున్నా. ఇందులో చాలా ఉన్నాయి, 25,000-50,000 అలా. సో నేను 1,00,000ది తీసుకున్నా. ఫస్ట్ 100. ఈరోజు ఏంటిది శ్రావణమాసం, నిన్ననే వరలక్ష్మి వ్రతం అయిపోయింది. ఇది సెకండ్ సాటర్డే అనుకుంటా. ఫస్ట్ 100 ఈరోజు వేస్తున్నా చూడాలి. రెగ్యులర్గా వేస్తే మొలదు, ఎందుకంటే డైలీ 500 ఉంది, కష్టం కదా. స్టార్టింగ్ అయితే వేయచ్చు. సో వేసేసిన. టిక్స్ చేయను, చిన్నగా చేయి, మళ్ళీ అరేంజ్ చేయొచ్చు కదా, మళ్ళీ వాడుకోనికే వస్తుందమ్మా. రాదా అది ఇప్పుడు చూడదు. పర్మనెంట్ ఎందుకు వేస్తున్నామా, పెన్సిల్తో టిక్ చేయి, మళ్ళీ ఫ్యూచర్ యూజ్ చేసుకోవచ్చు కదా అట్లా. నీళ్ళు ఉన్నాయి నా చేతికి. అయితే కట్ మిర్చి వేస్తున్నా. కట్ మిర్చి వేసి కట్ చేసిన, లైట్గా ఫ్రై చేసి. శ్రావణమాసం కదా, సో నాన్ వెజ్, అందుకని ఏదైనా ఒకటి ఉండాలన్నమాట స్పెషల్గా. కర్రీ ఏమో పప్పు అండ్ ఆలు వంకాయ కర్రీ ఉంది. సో కట్మిర్చి కర్రీ ఉంది, కెచప్ అన్నం స్నాక్స్ టైంలో కెచప్ వేసుకోవాలి. ఇప్పుడు తింటావా నాన్న? మిరపకాయలు కారం ఉన్నాయి, ఎంతో కారం అవుతుందా. నా ఫేవరెట్ కట్మిర్చి. నార్మల్ మిర్చి వేస్తే అంత తినాలనిపించింది, కానీ కట్మిర్చి అయితే మంచి క్రిస్పీ బాగుంటాయి. ఇంకా మిరపకాయలు కారం ఉన్నాయి, భలే ఉంది టేస్ట్. స్నాక్స్కి కెచప్ పెట్టుకొని తినాలి, చాలా బాగుంటుంది. సో రెసిపీస్ అయితే ఎప్పుడు ఫుల్గా ప్రిపరేషన్ అవి చూపించాను, జస్ట్ చేసిన తర్వాత అలా చూపిస్తాను. అన్ని బేసిక్ రెసిపీసే. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు అనమాట. ఇవాళ వ్లాగ్ ఇంతే. సో ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.